హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం నల్లేరకాడ తోటి జంతికలు తయారు చేసుకుందాం. అయ్యో, నల్లేరకాడతో జంతికలు ఏంటి అనుకోకండి, చాలా టేస్టీగా ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను కొలతల ప్రకారం చూపించాను. ఇప్పుడు నల్లేరకాడని తీసుకుందాం. నల్లేరకాడలో కొన్ని నేను శుభ్రం చేసుకున్నానండి. ఇలా పీస్ తీసుకుని చక్కగా ఉంచుకున్నాను. మీకు ఒకటి కూడా చూపిస్తాను, అంటే నల్లేరకాడని ఎలా తీయాలో పీచ్ అనేది చూపిస్తాను. ఇలా నేను కొన్ని శుభ్రం చేసుకుని ఉంచుకున్నాను కదా. ఇప్పుడు నల్లేరకాడ ఈ విధంగా ఉంటుంది. చేతికి ఆయిల్ రాసుకోండి. ఇది కొంచెం దురద పెట్టినట్టు ఉంటుంది, అందుకు కొంచెం చేతికి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఈ నల్లేరకాడని చక్కగా ఇలాగా కనుపుల కింద ఉంటుంది, దీన్ని చక్కగా కట్ చేసి చాకుతోటి ఈ విధంగా పీచ్ తీసుకోవాలి. ఈ గ్రీన్గా ఉన్నదంతా చాకుతోటి పీచ్ ఉంటుంది, ఇది అంతా తీసుకోండి. ఈ గ్రీన్ అంతా తీసుకోండి. ఇలా తీసుకున్నాం కదా, దీన్ని ప్లేట్లో పెట్టుకుందాం. అలాగే నల్లేరకాడ మనం వాడడం వల్ల ఎముకలకి చాలా బలమండి. అంటే ఎముకలు విరిగిన ఎముక కూడా అతుకుతుంది అంటారు, అంత బాగా పనిచేస్తుంది నల్లేరకాడ. అలాగే మన పచ్చడి రూపంలో వాడుకోవచ్చు, లేదంటే పిల్లలకి చక్కగా ఇలాగ మీరు స్నాక్స్ కింద పెట్టండి, చాలా బాగుంటుంది. ఇలా జంతికలు చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని చక్కగా వారం రోజులు 10 రోజులు చక్కగా పెట్టుకోవచ్చు. ఇలా నేను నల్లేరకాడని అంతా శుభ్రం చేశాను కదా. ఇప్పుడు ఒక గిన్నెలోని వాటర్ పోసి ఉప్పు వేయండి, కళ్ళు ఉప్పు వేసి ఉప్పు అంతా కరిగిన తర్వాత ఈ నల్లేరకాడని వేసుకొని కడగండి. ఇలా 2 సార్లు కడగాలన్నమాట. ఒకసారి కడిగిన తర్వాత మరలా నీళ్ళు పోసి అందులో ఉప్పు వేసి చక్కగా ఇదే విధంగా ఒక 2-3 సార్లు కడగండి. కడిగిన తర్వాత మంచి నీళ్ళతో కూడా కడగాలి. నేను కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోని నల్లేరకాడల్లో వేసుకోండి. వేసిన తర్వాత నేనైతే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. కారం కూడా వేసుకోవచ్చు. కారం ఎప్పుడు వేయాలో నేను చెప్తాను, వీడియోని మాత్రం చూడండి. మీరు పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఇది కొంచెం కారంగా ఉంటే టేస్ట్ బాగుంటాయి జంతికలు. నీళ్ళు పోసి చక్కగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నేను నీళ్ళు 1 కప్పు నీళ్ళు పట్టాయి మిక్సీ చేయడానికి. ఇలా మిక్సీ చేసిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోని వీడియోలో చూపించినట్టు చక్కగా ఫిల్టర్ చేసుకోవాలి. అంటే మన జంతికలు వేసేటప్పుడు ఎక్కడ పీచ్ అయ్యి లేకుండా చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకోవాలనుకోండి, చక్కగా వస్తాయి. ఇలా మనం ఫిల్టర్ చేసిన మిక్సీకి అంతా అంటుకుంది కదా, 1 కప్పు నీళ్ళు పోసుకుందాం. 1 కప్పు నీళ్ళు పోసిన తర్వాత మిక్సీ జార్లోని ఈ వాటర్ని కూడా ఇందులో వేసి చక్కగా ఫిల్టర్ చేసుకుందాం. నల్లేరకాడ మనం వాడడం వల్ల ఎముకలకి అంటే చాలా బలంగా ఉంటాయండి, చాలా మంచిది ఆరోగ్యానికి. తప్పకుండా చిన్న మొక్క మనం కుండీలో నాటామనుకోండి, చక్కగా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు నల్లేరకాడని కొద్దిగా కట్ చేసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. మన ఇంట్లో పెంచుకున్న కాడ అయితే చక్కగా ఫ్రెష్గా మనకి బాగుంటుంది. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఒక బేషన్ తీసుకొని 3 కప్పులు బియ్యం పిండి వేసుకోండి. ఈ బియ్యం పిండి కూడా నేను ఇంట్లో ఆడించిన బియ్యం పిండి. ఈ బియ్యం కూడా నేను రేషన్ బియ్యం తీసుకొని చక్కగా ఆడించుకున్నాను. 3 కప్పులు మనం బియ్యం పిండి వేసుకున్నాం కదా, బియ్యం పిండి ఏ కప్తో వేసుకున్నామో అదే కప్ తోటి నల్లేరకాడ మనం మిక్సీ చేసుకున్న వాటర్ని కొలుచుకుందాం. 1 కప్పు వేసుకున్నాం కదా. ఇలా 2 కప్పులు నల్లేరకాడ జ్యూస్ 2 కప్పులు ఉన్నాయి. 1 కప్పు మంచినీళ్ళు వేసుకోవాలి. అంటే మనం 3 కప్పులు బియ్యం పిండికి 3 కప్పులు నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్ని చక్కగా గ్యాస్ మీద పెట్టి మరిగించుకోండి. వాటర్ మరుగుతుంది కదా, మరుగుతున్నప్పుడు 1 స్పూన్ నువ్వులు, 1 స్పూను వాము, అలాగే సరిపోయినంత ఉప్పు వేసిన తర్వాత 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి అంతా కలపండి, మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం బియ్యం పిండి కొలిచి ఉంచుకున్నాం కదా, 3 కప్పులు బియ్యం పిండి కొలుచుకున్నాం. వాటర్ కూడా 3 కప్పులు. ఇలా అయితే కరెక్ట్గా సరిపోద్దండి, ఇంకా మనకు వాటర్ అనేది పడదు. కొద్దిగా నీళ్ళు పోసి గరిటెతో కలుపుకోండి, వేడివేడిగా ఉంది కాబట్టి ఇలా గరిటెతో కలుపుకోవాలి. నేను మొత్తం వాటర్ అంతా వేసాను. వేసిన తర్వాత చక్కగా గరిటెతో కలుపుకోండి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనం చేతితో కలుపుకుందాం.
ఈ మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా వేడివేడిగా మనం పిండిలో వేయడం వలన జంతికలు క్రిస్పీగా వస్తాయండి. ఇలా వేడిగా వేసాం కాబట్టి కొంచెం గరిటెతోటి కలుపుకోండి. చేతితోటి కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా చేతితోటి కలుపుకోండి. మొత్తం అంతా పిండిని కలిసేలా కలుపుకోండి. ఇంకా ఇందులో వాటర్ వేసే అవసరం ఉండదు. కరెక్ట్గా మనం కొలతల ప్రకారం వాటర్ వేసుకున్నాం కదా, ఇంకా వాటర్ వేసే పని ఉండదు. మీరు పిండి తీసుకునేటప్పుడు కూడా రేషన్ బియ్యం అయితే బాగుంటుందండి జంతికలు చేసుకోడానికి. ఇలా చేతితోటి మొత్తం అంతా పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. కొంచెం చూపిస్తాను. ఈ విధంగా మనకి పిండి ఉండాలి. ఇప్పుడు పిండి ఆరిపోకుండా మూత పెట్టుకోండి. మూత పెట్టుకొని ఇప్పుడు మనం జంతికలు గొట్టం తీసుకుందాం. ఈ జంతికలు చేసుకోడానికి ఇలాగా చూడండి, చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకోండి. ఇలా 4 హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను. జంతికలు కొట్టడానికి చక్కగా ఆయిల్ అంతా రాసుకోండి. ఇలా రాసిన తర్వాత కొంచెం పిండిని తీసుకుందాం. మనం కలిపిన పిండిని తీసి ఈ జంతికలు గొట్టంలో మనం పెట్టుకుందాం. ఇలా పెట్టిన తర్వాత మీకు కొంచెం వేసి చూపిస్తున్నాను. ఇలా మనం ఒక ప్లేట్లో వేసుకుంటే ఒకే సైజు కావాలనుకోండి ఇలా వేసుకోండి. లేదు పెద్దవి కావాలంటే మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకోవచ్చు. చూడండి, పిండి కూడా చక్కగా అయ్యింది. మనం వాటరు పిండి కరెక్ట్గా వేసుకున్నాం అనుకోండి చక్కగా కలుస్తుంది. ఈ పిండి మీద మాత్రం ఎప్పటికప్పుడు మీరు మూత పెట్టుకోండి, లేదంటే పిండి ఆరిపోయి గట్టిగా అయిపోద్ది. అందుకు ఎప్పటికప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఆరిపోకుండా చక్కగా మూత పెట్టుకోవాలి. ఆయిల్ కూడా మరిగిందండి. నేను కొంచెం వేసాను. చూడండి, ఆయిల్ కూడా చక్కగా మరిగింది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గ్యాస్ మీడియంలో పెట్టి జంతికలు నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఆయిల్లోనే. ఇలా కొంచెం పెద్ద జంతికలు వేసుకుంటున్నాను. ఇది వేగనకి ఫస్ట్ది వేగనకి కొంచెం టైం పడుతుంది, కానీ ఫస్ట్ది వేగిన తర్వాత సెకండ్ నుంచి చక్క అయిపోతాయి, మనకి వేగుతాయి. చూడండి, ఇలా నొగరంతా తగ్గింది కదా. ఇప్పుడు ఇలా నొగరు తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పండి. చాలా బాగుంటాయండి. పిల్లలకి చక్కగా చేసి పెట్టండి, చాలా రుచికరంగా ఉంటుంది. మన ఛానల్లోనే నల్లేరుకాయలతో వడియాలు ఉన్నాయి, అలాగే పచ్చడి కూడా ఉన్నదండి. అలాగే మనం జంతికలు కూడా చేసుకున్నాం, చాలా బాగున్నాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా వేగిన తర్వాత ఈ వేగిన జంతికల్ని ఇలాగా మనం బౌల్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మనం అన్ని జంతికల్ని చేసుకోవాలి. మీకు ఒకటి విరిపి కూడా చూపిస్తాను. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. తప్పకుండా నేను చెప్పినట్టు మీరు ట్రై చేయండి, చాలా బాగున్నాయి అంటారు. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా మీరు లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.